ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. అంటే మనం అనుకుంటూ ఉంటాం సెలబ్రిటీస్ ఎందుకు ఇంత అంటే ఎంత ఏజ్ అయినా ఇంత యంగ్గా అంత ఫిట్గా ఎలా ఉంటారు అని చెప్పి చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. మరి నాతో పాటు ఇవాళ సెలబ్రిటీస్కి ప్రొఫెషనల్ డైట్ మాస్టర్ అయితే నాతో పాటు ఉన్నారని చెప్పొచ్చు. సో ఆయనే అర్బాజ్ ఖాన్. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. సో మీరు వస్తున్నారని చెప్పంగానే మా లోపల చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. డైట్కి సంబంధించినవి అంటే అన్ని సీక్రెట్స్ విందామని మేమైతే రెడీగా ఉన్నాం. సో వచ్చారు కాబట్టి మిమ్మల్ని అన్ని క్వశ్చన్స్ అడగడానికి కూడా రెడీగా ఉన్నాం. గ్రేట్ ఆసమ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు మీ జర్నీ? ఫస్ట్ యాక్చువల్లీ నేను ప్రొఫెషనల్ చూద్దామంటే స్టార్టింగ్ నుంచి నేను లైక్ ఫిట్నెస్లో స్పోర్ట్స్లో కానీ చాలా యాక్టివ్ ఉన్నా. అండ్ ఐ థింక్ మేబీ ఇది జీన్స్లో ఉంది బికాస్ ఆఫ్ ఫాదర్లు కూడా కొంచెం మస్కులర్ ఉన్నారు. సో అక్కడ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. సో చిన్నప్పటి నుంచి లైక్ వెన్ ఐ వాజ్ అరౌండ్ 13-14 క్రికెట్ ఉండే, దాని తర్వాత మళ్ళీ జిమ్ స్టార్ట్ చేసిన. సో అక్కడి నుంచి జిమ్ అలవాటు అయిపోయింది. సో అక్కడ జిమ్ మోటివేషన్ కానీ జిమ్ కొంత మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత కొంచెం వేరే మోటివేషన్ ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పుడు అనుకున్నా లైక్ ఓకే లెట్స్ కంటిన్యూ దిస్ ఫీల్డ్ అని. ఓకే. సో ఇప్పుడు సెలబ్రిటీస్కి జిమ్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ అండ్ కామన్ పీపుల్ ఆల్సో. సో ఎలా ఉంటుంది సెలబ్రిటీస్తో వర్క్ చేస్తున్నప్పుడు? ఆ ఫీల్ ఎలా ఉంటుంది? లేదంటే అసలు నిజంగా వాళ్ళు ఎలా ఈ డైట్ ప్లాన్ అంతా చేస్తారు, ఈ జిమ్ ఎలా ట్రైనింగ్ తీసుకుంటారు, ఏంటి? వాళ్ళు కూడా హ్యూమన్సే, మనం కూడా హ్యూమన్సే. సో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇట్స్ ఆల్ అపాన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ వచ్చారు, ఒక నార్మల్ క్లయింట్ వచ్చాను. సో నేను వాళ్ళిద్దరిని నాకు పే చేస్తారు. వాళ్ళిద్దరిని వేరే చెప్పలేను. ఏదైతే వాళ్ళ గోల్ ఉంటుంది, వాళ్ళ బాడీ టైప్ ఉంటుంది, వాళ్ళ ప్రకారం మనం గోల్ వర్కౌట్ ప్రోగ్రామ్ కానీ డైట్ ప్రోగ్రామ్ షేర్ చేస్తాం. సో డిఫరెన్స్ ఏముండదు. వాళ్ళు జస్ట్ ఒక ఫేమస్ ఉన్నారు, వాళ్ళ సెలబ్రిటీ, పాపం వీళ్ళు ఫేమస్ లేరు, దానివల్ల వీళ్ళు కామన్ మ్యాన్. దట్స్ లైక్ పెద్ద డిఫరెన్స్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మాకు కూడా ఒక డౌట్ ఉంటుంది, వాళ్ళు డైట్కి మెయింటైన్ చేసేదానికి చాలా ఖర్చు పెడతారు. సో వాళ్ళు అంత ఖర్చు పెడతారు కాబట్టి అలా ఉన్నారు, మేము మిడిల్ క్లాస్ అంత ఖర్చు పెట్టలేము కాబట్టి మేము ఇలా ఉన్నామని అంటూ ఉంటారనమాట. దానికి ఏం చెప్తారు? అంటే డైట్ అంటే వర్కౌట్ అంటే ఒక మంత్లీ 5,000 8,000 అయినా సరే మీరు మంచిగా హెల్తీ ఉండొచ్చు. పెద్ద ల్యాక్స్ ఖర్చు పెడితేనే మీరు హెల్తీ ఉండొచ్చు. లైక్ ల్యాక్స్ పెడితేనే మీరు హెల్తీ ఉంటారు, ఫిట్ ఉంటారు, 6 packs ఉంటుంది, ఏమైనా ఉండదు. సో లైక్ ఇది చాలా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే యూ ఆర్ ద సెలబ్రిటీ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నార్మల్ మనం ఎవ్రీబడి క్యాన్ హ్యావ్ దర్ ఓన్ లైఫ్, హెల్త్ ఇష్యూస్ ఏమి ఉంటుంది. బట్ డిఫరెన్స్ అంటే మనం చేయలేము, అది వాళ్ళు చేయరు. అందుకనే సెలబ్రిటీస్ చూస్తారు, కొన్ని న్యూ వేరియేషన్స్ వర్కౌట్ చూస్తారు. అరే ఇది చేస్తేనే మనకు ఇలా రిజల్ట్ వస్తుందేమో, ఇది తింటేనే రిజల్ట్ వస్తుందేమో. సో అలా ఏం ఉండదు, ఆల్ మిత్. లైక్ మొత్తం సోషల్ మీడియా చూసి అలవాటైపోయింది, బట్ అది రియల్ కాదు అసలు. పెద్ద హెల్తీ ఉండడానికి పెద్ద చేయాల్సిన పని ఏం లేదు. ఓన్లీ మన ఇంటి ఫుడ్, హెల్తీ ఫుడ్ తిన్నా సరే మీరు హెల్తీ ఉండొచ్చు. ఇప్పుడు నాగార్జున గారు నార్మల్గా అలా మాట్లాడుకుంటే, నాగార్జున గారు ఇప్పుడు 60 అనుకుంటాను ఏజ్, కానీ ఆయన చాలా యంగ్గా కనిపిస్తుంటారు. అంటే ఏముంటుంది వాళ్ళ డైట్ సీక్రెట్ ఏముంటుంది? నార్మల్ మనం తినే ఫుడ్డే తింటారా, లేదంటే వాళ్ళు ఏమైనా స్పెషల్ ఫుడ్ ఏమైనా తింటూ ఉంటారా? సీక్రెట్ చెప్పాలా? కన్సిస్టెన్సీ. ఓకే. పెద్ద అంటే లైక్ సీక్రెట్ ఫుడ్ అనేది ఏముండదు, సీక్రెట్ వర్కౌట్ అనేది ఏముండదు. అదే వర్కౌట్ ఉంటుంది. మీరు ఏదైతే చూస్తారు యూట్యూబ్లో కానీ దీనిలోనే సరే ఎవరైనా చెప్తారు అదే వర్కౌట్ ఉంటుంది. బట్ కన్సిస్టెన్సీ ఉంటుంది. వాళ్ళు అంటే సడన్గా 60 years అయిపోయిన తర్వాత ఫిట్ అయిపోలేరు. మీరు ముందు నుంచి చూస్తారు, వాళ్ళు ఫిట్ ఉంటారు, ముందు నుంచి వాళ్ళు వర్కౌట్ చేస్తారు, ముందు నుంచి వాళ్ళు డైట్ ఫాలో చేస్తారు. ఇప్పుడు అయినా సరే ఓల్డ్ ఏజ్ తర్వాత కూడా, లైక్ ఓల్డ్ కానీ మళ్ళీ 50-60 అయిన తర్వాత కూడా అంటే వాళ్ళు యంగ్ అనిపిస్తారు. అదే కారణం. అది మీకు ఇప్పుడు తెలుస్తుంది 60 తర్వాత ఫిట్ అని. లైక్ ఇది లాంగ్ టర్మ్ గేమ్, అంటే షార్ట్ టర్మ్ కాదు, ఒక 1-2-3 months గేమ్ కాదు ఇది. లైక్ 3 months మనం డైట్ ఫాలో చేసినాం, ఫిట్ అయిపోతాం, మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ అయిపోతాం. లాంగ్ టర్మ్ గేమ్. లైఫ్ స్టైల్ చేంజ్ అయితే మీరు లైక్ ఓల్డ్ అయినా సరే మీరు యంగ్ అనిపిస్తారు. ఇదే సీక్రెట్, కన్సిస్టెన్సీ. మీరేం చెప్తారు ఒకవేళ డైట్ ఇప్పుడు ఒక 80 kgs ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి? వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళు ఎలా ఉండాలి? ఏం ఫుడ్ తింటే కంట్రోల్ అవుతారు, వెయిట్ లాస్ అవుతారు, ఫిట్గా ఉంటారు? ఓకే, సీక్రెట్ అందరికీ తెలుసు, ఈవెన్ మీకు కూడా తెలుసు సీక్రెట్ ఏముంది. ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళకి తెలుసు నేను స్మోక్ చేస్తే నాకు లంగ్ క్యాన్సర్ వస్తుందని. ఎవరైతే ఆల్కహాల్ తాగుతారో వాళ్ళకి తెలుసు నేను ఆల్కహాల్ తాగితే నాకు కిడ్నీ పోతుందని. ఎవరైనా బైక్ ర్యాష్ నడుస్తారో వాళ్ళకి తెలుస్తుంది మేబీ లైక్ యాక్సిడెంట్ అవ్వచ్చు అని. సీక్రెట్ అందరికీ తెలుసు, బట్ ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. అందరికీ తెలుసు. లైక్ ఏముంది లైఫ్ స్టైల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 80 kg అన్నారు. 80 kg అంటే ఇట్స్ నాట్ అబౌట్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ ఈజీలీ, వెయిట్ లాస్ అంటే పెద్ద పని ఏం లేదు, చాలా ఈజీ గోల్ అది వెయిట్ లాస్. బట్ డిపెండ్ ఏమంటే లైక్ ఇంపార్టెంట్ ఏమంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం ఇంపార్టెంట్.
ఎగ్జాంపుల్ మీరు 80 kgs ఉన్నారు, ఎగ్జాంపుల్ మీరు 60కి వచ్చేసారు. ఒక క్రాష్ డైట్ కానీ కీటో డైట్ కానీ ఏదో డైట్, కీటో డైట్ గురించి తెలుసా మీకు? కీటో డైట్ గురించి తెలియదు. ఓకే, మాట్లాడదాం. సో కీటో కానీ ఏదో డైట్ ఫాలో చేసి వాళ్ళు వెయిట్ లాస్ అయిపోతారు. బట్ జిమ్ వదిలిన తర్వాత మళ్ళీ పాత డైట్ ఉన్న తర్వాత మళ్ళీ 60 to మళ్ళీ 90 వెళ్ళిపోతారు. లైక్ మళ్ళీ ర్యాపిడ్ వెయిట్ గెయిన్ అయిపోతారు. సో లైఫ్ స్టైల్ ఎప్పటిదాకా మనం చేంజ్ చేయం అప్పటిదాకా మనం వెయిట్ లాస్ పర్మనెంట్లీ ఉండదు. ఇది టెంపరీ వెయిట్ లాస్ ఉంటుంది, ఎంతైనా వెయిట్ లాస్ అయినా సరే. సో లైఫ్ స్టైల్ చేంజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంతైనా సరే లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మనం పర్మనెంట్గా హ్యాపీగా, ఆర్గన్స్ మనం మంచిగా ఉంటాయి, ఫిజికలీ మనం యాక్టివ్ ఉంటాం, మెంటలీ మనం హ్యాపీ ఉంటాం. సో ఇది మొత్తం మ్యాటర్ చేస్తుంది. సో లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి నార్మల్ రైస్, తెల్ల రైస్ అంటారు కదా, ఆ అన్నం తింటూ పప్పు తింటూ ఈ ఫ్రైస్ తింటూ ఉన్నాం ఒక 25 ఏజ్ వచ్చే వరకు, 25 వచ్చే వరకు. ఓకే, సడన్ గా ఇప్పుడు డైట్ ప్లాన్ చేంజ్ అయిపోయింది, కినోవా వచ్చింది, బాస్మతి రైస్ వచ్చింది, ఇవన్నీ సడన్ గా డైట్ లో చేంజెస్ వచ్చాయి. అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది నార్మల్ బాడీ మీద కానీ హెల్త్ మీద? ఇంపాక్ట్ అనేది అలా ఏముండదు. రీజియన్స్కి వేరే వేరేగా ఉంటాయి ఫుడ్ కేటగిరీస్. ఎగ్జాంపుల్ మొన్న నేను మనాలి వెళ్ళిన, అందులో అక్కడ చూసాను నేను పీపుల్ని, వాళ్ళు ఎక్కువ ఫ్యాట్ లేరు, లైక్ అందరు లీన్ ఉన్నారు, మస్కులర్ ఉన్నారు, లైక్ వాళ్ళకి అబ్డామిన్ లేదు, పొట్ట లేదు, ఏం లేదు, వాళ్ళు హ్యాపీ ఉన్నారు. అదే మనం మన తెలంగాణలో కానీ సౌత్లో చూస్తే లైక్ పొట్ట ఉంది అండ్ లైక్ ఫ్యాట్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది, లైక్ నార్త్లో వేరే ఉన్నారు, సౌత్లో వేరే ఉన్నారు. ఎందుకంటే మన ఈ ఏరియాలో స్పెషల్లీ సౌత్ రైస్ అండ్ వీట్ హార్వెస్టింగ్ చాలా ఉంటాయి, అక్కడ అది లేదు. అయినా సరిగా లైక్ ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, అండ్ వన్ మోర్ థింగ్, సెకండ్ థింగ్ ఈజ్ లైక్ మన దగ్గర అన్ని క్లైమేట్స్ ఉంటాయి, సన్ ఎక్కువ ఉంటుంది, వింటర్ కూడా ఉంటుంది, రెయిన్ కూడా ఉంటుంది. అక్కడ ఏముంటుంది, నార్త్లో మోస్ట్లీ మనాలి వరంగల్ చలి ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉండదు. సో వాళ్ళ ఫుడ్ వేరేగా ఉంటుంది. మనం ఏం తింటాం, మన ఎక్కువ ఫుడ్ ఏంటి, రైస్, వీట్, ఫ్లోర్ అన్నీ తింటాం మనం మోస్ట్లీ. అక్కడ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ డైట్ ఫాలో చేస్తారు. వాళ్ళు రైస్ ఎక్కువ తిన్నారు, ఆడ కార్బ్స్ ఫుడ్ ఎక్కువ తిన్నారు, సో ప్రోటీన్ ఎక్కువ తిన్నారు. ఎందుకంటే ప్రోటీన్ అంటే మనం ఎక్కువ వామ్ ఉంటాం, ప్రోటీన్ అంటే మనకు ఎక్కువ తొందరగా ఆకలి కాదు. సో ఆ డైట్ వాళ్ళు ఫాలో చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళు లైక్ ఫ్యాట్ ఉండరు, ఫిట్ ఉంటారు మోస్ట్లీ మ్యాక్సిమం పీపుల్. సో ఇక్కడ మనం రైస్ సడన్గా మనం చేంజ్ చేసినాం అనుకోండి, క్వినోవా కానీ మీరు సమ్ నేమ్స్ అన్నారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను సింపుల్ ఇంటి ఫుడ్ మనం తింటే, నార్మలీ హోమ్ ఫుడ్, ఆయిల్ తక్కువ తిని, లైక్ ఫుడ్ కొంచెం చేంజ్ చేస్తే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ హెల్తీ ఫుడ్ తింటే అదే సీక్రెట్, అదే అందులో మనం హెల్తీ ఉంటాం. కినోవా కానీ ఓట్స్ కానీ ఓకే మీరు తినాలంటే తినొచ్చు, బట్ మీరు అది పర్మనెంట్ తినలేరు. పర్మనెంట్ తింటే తినాలా, నార్మల్గా తినాలి, లైక్ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యడం. ఎగ్జాంపుల్ మీరు 3 months కోసం తిన్నారు కినోవా కానీ ఓట్స్ కానీ, మళ్ళీ లైఫ్ టైం పర్మనెంట్ తినొచ్చా? మీరు బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఓట్స్ తింటారా పర్మనెంట్ లైఫ్ లాంగ్ మొత్తం? తినలేరు. అది ఎప్పటిదాకా తినొచ్చు, ఓన్లీ వెయిట్ లాస్ దాకా. మళ్ళీ అది వదిలిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. సో అందుకనే స్టార్టింగ్ నుంచే అది ఫుడ్ తినండి, ఏదైతే మీరు ఇంట్లో నడుస్తుంది చేస్తున్నారు, దానివల్ల మీరు పర్మనెంట్ కూడా చేయొచ్చు అది ఫాలో. సో దానివల్ల మీరు అది తింటే మీరు పర్మనెంట్గా వెయిట్ లాస్ కానీ పర్మనెంట్గా ఫిజికల్ యాక్టివ్ ఉండొచ్చు మీరు. సో రీజన్స్ బట్టి కూడా మ్యాటర్ అవుతుంది. ఎన్ని రకాల డైట్స్ ఉంటాయి నార్మల్గా? మీరు ఇందాక ఏదో చెప్పారు, కీటో డైట్ అని ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటుంది, లైక్ హై కార్బ్ లో ప్రోటీన్ కానీ హై కార్బ్ బ్యాలెన్స్ డైట్ ఉంటుంది. సో అన్నీ కన్నా లైక్ డైట్స్ మాత్రం చాలా చాలా ఉన్నాయి. లైక్ నేను కూడా ఒక డైట్ క్రియేట్ చేయొచ్చు. సో ఎవరైతే వాళ్ళ సపరేట్ డైట్స్ క్రియేట్ చేసుకుంటారో, డైట్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి అది ఇంపార్టెంట్ కాదు, బ్యాలెన్స్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్ మన సౌత్లో మనం బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీరు కార్బ్స్ కూడా తినండి, రైస్ అన్నారు ఏదైనా సరే రైస్ తినండి, ఇంకోటి మీరు ప్రోటీన్ కూడా తినండి, ఫ్యాట్ తినండి, ఫైబర్ తినండి. లైక్ 4 కాంబినేషన్స్తో పాటు మనం తింటే మనం హెల్దీ ఉంటాం, బ్యాలెన్స్డ్ ఉంటాం. లైక్ ఓన్లీ మీరు హై కార్బ్ తింటారు, ఎగ్జామ్ హై ప్రోటీన్, ఓన్లీ మీరు ప్రోటీన్ తింటున్నారు, ఫ్యాట్ తింటున్నారు, కార్బ్స్ తింటలేరు వెయిట్ లాస్ కోసం, అది మీరు పర్మనెంట్ ఫాలో చేయలేరు. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది, వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ మీరు కార్బ్స్ తింటారు, రైస్ తింటారు, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి బ్యాలెన్స్ డైట్ తింటే కార్బ్స్ కానీ ప్రోటీన్ ఫ్యాట్ ఫైబర్ అన్ని తింటే సేమ్ క్వాంటిటీలో తినాలా? సేమ్ క్వాంటిటీ కాదు, ఆ క్వాంటిటీ మళ్ళీ డిఫర్ అవుతుంది. మీ వెయిట్ ఎంత ఉంది, మీ ఏజ్ ఎంత ఉంది, మీ హైట్ బట్టి అది డిఫర్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నా గురించి మాట్లాడితే, ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు డైట్ చేయాలని అనిపిస్తుంటుంది, చేస్తున్నప్పుడు అనవసరంగా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి, కేక్ తినాలని, లేదా చీజ్ కేక్ తినాలని, నీలోఫర్ మస్కాబన్ తినాలని. ఆ క్రేవింగ్స్ని ఎలా స్టాప్ చేయాలి నార్మల్గా? ఒక లైన్ చెప్తా, దాంతో మీరు అర్థం చేసుకోండి. ఇది మీరు ఏమనుకుంటారు, ఈ మొత్తం క్రేవింగ్స్ అది గుడ్ ఫుడా బ్యాడ్ ఫుడా మీ ప్రకారం? బ్యాడ్ ఫుడ్ క్రేవింగ్ అయ్యేది, బ్యాడ్ ఫుడ్. ఓకే, ఒక లైన్ చెప్తా, ఏమనుకోకండి. మన బాడీలో ఎంత బ్యాడ్ ఉంది, బ్యాడ్ అంటే టాక్సిన్స్ అనుకోండి,
ఎంత ఎక్కువ బ్యాడ్ టాక్సిన్స్ ఉంటే అంత మీకు బ్యాడ్ తినాలనిపిస్తుంది. అయ్యో. ఓకే ఓకే. సో దానికి ఆ క్రేవింగ్స్ అవ్వద్దు అంటే మీ బాడీలో టాక్సిన్స్ బయటికి రావాలి. లైక్ మీకు ఆ క్రేవింగ్స్ అవ్వదు. ఆ క్రేవింగ్స్ అయినా సరే, ఎందుకంటే మీరు లైఫ్ స్టైల్ ఫాస్ట్గా తింటారు. స్టార్టింగ్ చేసినప్పుడు కంపల్సరీ క్రేవింగ్స్ అవుతాయి. బట్ అప్పుడే డెడికేషన్, అప్పుడే మై డిటర్మినేషన్ కనిపిస్తుంది. హీరోయిన్స్, యాక్ట్రెసెస్ ఉంటారు. ఎగ్జాంపుల్ జాక్లీన్ ఉంది బాలీవుడ్లో, చాలా హీరోయిన్స్, చాలా అసలు ఎలా ఉంటారు ఆవిడ, 50 years. శిల్ప కానీ, కట్రీనా కైఫ్ కానీ, వాళ్ళు మూవీస్ కోసమైనా సరే, హెల్త్ అయినా సరే, ఇయర్స్ నుంచి ఒక గులాబ్ జామున్ తినలేరు, స్వీట్ తిను. ఇయర్స్ నుంచి ఒక గులాబ్ జామున్, ఒక స్వీట్ అయినా సరే, దీన్ని ఏమైతే తింటే దట్స్ కాల్డ్ డిటర్మినేషన్, డెడికేషన్ అంతే. పాస్ట్ ఇయర్స్ నుంచి తినరు వాళ్ళు. యాక్టర్స్ అయినా సరే, జాన్ అబ్రహం కానీ, ఆమిర్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, వాళ్ళు తినరు. సైజ్ 0 అయినా సరే, అదేమైనా సరే, లైక్ చాలా ఉంటారు. బట్ అంతా నేను డీప్ అన్నారు, ఎందుకంటే వీఆర్ కామన్ మ్యాన్, లైక్ వీ హ్యావ్ టేస్ట్ బర్డ్స్. సో మనం అన్నీ తినాలి, బట్ ఒక లిమిట్లో తినాలి. లైక్ టేస్ట్ బర్డ్స్ ఎట్లా ఉంటే, మనం ఒక్కటి తింటే అది ఇంకా పోతానే ఉంటాయి. సో అప్పుడు మనం కొంచెం కంట్రోల్ చేస్తే అది హ్యాపీ ఉంటారు. లైక్ చిన్నప్పుడు ఎగ్జాంపుల్ కొంచెం దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ ఇప్పుడు షుగర్ వద్దు అంటున్నారు. చిన్నప్పుడు మనం ఊకిని షుగర్ తినేవాళ్ళం ఇట్లనే, లైక్ వెళ్తున్నాం, అది కొంచెం మంచిగా ఉంటుంది. మనకి అప్పుడు ఏమైనా అయిందా, ఏం కాలేదు. ఇప్పుడు ఎందుకు వల్ల షుగర్ అంతా హైపర్ అయిపోయింది? ఇది కూడా కొంచెం మార్కెటింగ్ వల్ల. లైక్ షుగర్ ఓకే, అది బ్యాడ్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్ ఉన్నాయి. బట్ అగైన్ కొంచెం లిమిట్లో మనం తింటే అది చాలా ఫైన్. బట్ తినకపోతే ఇంకా మంచిది. బట్ లిమిట్లో తింటే అన్నీ ఈజ్ ఫైన్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నార్మల్గా ఇప్పుడు డైట్ మెయింటైన్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ, ఓన్లీ డైట్ ఫుడ్తో వెయిట్ లాస్ అవుతామా, లేదంటే ఖచ్చితంగా వర్కౌట్ అనేది మన లైఫ్ స్టైల్లో ఉండాలా? నేను రెండు ఇంపార్టెంట్ అంట. డైట్ కూడా ఇంపార్టెంట్, లైక్ స్ట్రెంగ్త్ వర్కౌట్ కూడా ఇంపార్టెంట్. ఓకే. నా ప్రకారం డైట్ ఓకే సెకండరీ, బట్ వర్కౌట్ ఈస్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ ద లేడీస్. అంటే స్ట్రెంత్ వర్కౌట్ మాట్లాడుతున్నా, నాట్ జుంబా, నాట్ డాన్స్ అండ్ ఆల్. ఓకే, స్ట్రెంత్ వర్కౌట్ అంటే మన బాడీలో ఎగ్జాంపుల్ చెప్తా, 40 years అయిన తర్వాత, స్పెషల్లీ ఫర్ ద లేడీస్, మెనోపాజ్ అయిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. లైక్ బ్లాడర్ కంట్రోల్ లాస్ట్ అవుతూ ఉంటుంది, ఐ విజన్ పోతూ ఉంటుంది, ఫేస్లో రింకిల్స్ వస్తూ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది, బోన్ డెన్సిటీ వెళ్తూ ఉంటుంది, మసిల్ లాస్ అవుతూ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి మనం ఇప్పటి నుంచే మనం ప్రికాషన్ తీసుకుంటే, మనం అప్పుడు 40 years అయిన తర్వాత మనం కొంచెం మన బాడీలో మనం కంట్రోల్ ఉంటుంది, లైక్ మసిల్ కంట్రోల్ ఉంటుంది. అది ఇప్పటి నుంచే ఉంటుంది. లైక్ 20s, 30s నుంచే మనం స్ట్రెంత్ వర్కౌట్ కానీ చేస్తూ ఉండాలి. మళ్ళీ మసిల్ వర్కౌట్, స్ట్రెంత్ వర్కౌట్, లైక్ మనం చేస్తాం కదా, చెస్ట్, బ్యాక్ వర్కౌట్, మొత్తం మన మసిల్ వర్కౌట్. అది చేస్తే మనం ఫ్యూచర్లో ఆ ఏజ్ అయిన తర్వాత మన బాడీలో కంట్రోల్ ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువ మనకు ప్రాబ్లమ్స్ అట్లా కనిపించవు, అంతా మనం ఫేస్ చేయం. సో స్ట్రెంత్ వర్కౌట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. బట్ ఒక్కటే ఉండదు, 50-50 నా ప్రకారం. లైక్ వేరే వాళ్ళు 80% డైట్, 20% వర్కౌట్ ఉంటారు. బట్ నా ఎక్స్పీరియన్స్ బట్టి 50% వర్కౌట్, 50% ఈజ్ డైట్. 50 డైట్లో మీ ఇంటి ఫుడ్ బ్యాలెన్స్ డైట్ తింటే ఇట్స్ గుడ్. ఇప్పుడు నార్మల్గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు, బ్యాక్ పెయిన్స్ అట్లాంటివి ఉంటే వర్కౌట్స్ చేయొద్దు, ఓన్లీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మాత్రమే చేసుకోవాలి, డైట్ మెయింటైన్ చేయండి పర్ఫెక్ట్గా అని చెప్తూ ఉంటారు. వాళ్ళ ఏమంటారు, ఫియర్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి ఫియర్ ఉంది, ఏమైనా అయితే మళ్ళీ నా దగ్గర వస్తారు, మీరు చేయమన్నారు నేసిన అని. సో వాళ్ళ ఫియర్ బట్టి వాళ్ళు చెప్తారు. బట్ మీకు కరెక్ట్ గైడెన్స్ అంటే మీరు ట్రైనర్ దగ్గర దొరుకుతుంది. అంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కరెక్ట్ ట్రైనర్ చూస్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నార్మల్ జనరల్ ట్రైనర్ మనం చూస్ చేసుకున్నాం అనుకో, అప్పుడు మనకు ఇంకా ప్రాబ్లం పెరగచ్చు. లైక్ డాక్టర్ వాళ్ళు తప్పు చెప్పారు, ఓకే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చెప్తారు. బట్ దానివల్ల రికవరీ, ఫిజియోథెరపీ ఏం చేస్తాడు, స్ట్రెచింగ్ కానీ, అవును, మళ్ళీ కొంచెం వర్కౌట్స్ కానీ మొత్తం చేపిస్తాడు, యోగా పోజర్ సంథింగ్, అదే ట్రైనర్ చేపిస్తాడు. స్లోలీ తీసుకెళ్తాడు కరెక్ట్ ట్రైనర్ ఉంటే. బట్ కరెక్ట్ గైడెన్స్ అనేది మీకు దొరకాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఒక కరెక్ట్ గైడెన్స్ దగ్గర మీరు ఉంటే మీరు హెల్తీగా వెళ్తారు. అదే సడన్గా మీరు ట్రైనర్ ఏం తెలియలేదు, నాలెడ్జ్ లేదంటే మళ్ళీ ప్రాబ్లం పెరిగిపోతుంది. సో ఈ మూమెంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కరెక్ట్ ట్రైనర్ దొరకాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు స్ట్రెస్ ఉన్నది అందరికీ, ఇప్పుడు బాగా స్ట్రెస్ వల్ల పొట్ట వస్తుంది. స్ట్రెస్ పొట్ట కూడా ఉంటుందా? ఎస్, ఓకే, చాలా ఉంటాయి. స్ట్రెస్ అంటే మనం స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో. ఆ హార్మోన్ ఏమో కార్టిసాల్ లెవెల్స్ అంటారు, కార్టిసాల్ హార్మోన్స్. ఆ కార్టిసాల్ లెవెల్ ఓన్లీ పొట్ట కాదు, హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. స్ట్రెస్ ఉన్న తర్వాత మెంటల్లీ మీరు హ్యాపీగా ఉండరు, మొత్తం హార్ట్ రేట్ పెరిగిపోతుంది సడన్ స్ట్రెస్ వచ్చినప్పుడు. అది కార్టిసాల్ లెవెల్ ఫ్యాట్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఆ కార్టిసాల్ లెవెల్ హార్మోన్స్ ఎంత మీరు స్ట్రెస్ తీసుకుంటే అంత కార్టిసాల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడ పోవాలో అర్థం కాదు, అది ఫ్యాట్లో
ఏమంటారు అయిపోయి మన అబ్డోమిన్లో పొట్టలో అది జమ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఎంత స్ట్రెస్ తీసుకున్నా అంత కార్టిసాల్ లెవెల్, కార్టిసాల్ లింక్ టు ఫ్యాట్ మన పొట్టలో కనిపిస్తుంది. ఎలా మరి అది తగ్గాలంటే ఆ పొట్ట చాలా వరకు ఎంత వర్కౌట్ చేసినా చాలా మందికి తగ్గదు అని విన్నాం అనమాట. నో, ఎందుకు తగ్గది? అంటే చాలా వచ్చినప్పుడు అంటే పోవాల్సిందే. చాలా వర్కౌట్ చేయాలి. నార్మల్ డైట్తో అయితే అది సింపుల్గా తగ్గదు, స్ట్రెస్ వల్ల వస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు. స్ట్రెస్ వల్ల కానీ పొట్ట మీకు ఎట్లా డిఫైన్ చేస్తారు? ఈ స్ట్రెస్ వల్ల పొట్ట, ఇది తిండి వల్ల పొట్ట అని యూ కాంట్ డిఫైన్ ఇట్. స్ట్రెస్ అది మనం పుట్టినామంటే స్ట్రెస్ కంపల్సరీ ఉంటుంది. ఆ స్ట్రెస్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం అది ఇంపార్టెంట్. స్ట్రెస్ మీరు లైఫ్ లాంగ్ స్ట్రెస్ ఉండొద్దు అంటే ఉండదు. అది లైక్ ఇది ఇంపాసిబుల్ టాస్క్. అది అందరికీ స్ట్రెస్ కొంచెమైనా ఏమైనా ఉంటుంది. సో ఆ స్ట్రెస్ని మనం తీసుకోవాలంటే వర్కౌట్, మెడిటేషన్, ఇంకా యోగా, స్ట్రెచ్చింగ్స్ అండ్ ఆల్, ఇంకా డైట్ కొంచెం హ్యాపీగా ఉంటే మీరు స్ట్రెస్ ఉంటుంది, కొంచెం కంట్రోల్ ఉంటుంది. అండ్ పొట్ట ఎందుకు పోదు? ఆబ్వియస్లీ కంపల్సరీ పోతుంది, అది పెద్ద ఏం టాస్క్ లేదు. బట్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. కొంతమంది మీరు ఎవరికి అవేర్ అన్నారు కదా మీరు, మీకు పొట్టపోదని 3 months వాళ్ళు 3-6 months చేసారు అనుకుంటా, దాని తర్వాత చేయలేరు కన్సిస్టెన్సీగా, వాళ్ళు సెట్ అయిపోయారు, నా పుట్టపోతలేదు బికాస్ ఆఫ్ స్ట్రెస్ అని. సో అలా ఏమి ఉండదు, దట్స్ మిత్. నార్మల్ డైట్ ఫుడ్ ఏదన్నా చెప్తారా? అంటే ఏం తినాలి, ఒక మనిషి నార్మల్ హెల్తీగా ఉండాలంటే ఏం తినొచ్చు, ఏమేమి ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు కొత్తగా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు? ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ ఇంట్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ రైస్ ఉంది, దట్స్ ఆల్సో గుడ్ ఫుడ్. ఫ్లోర్ ఉంది, వీట్ ఉంది. తినొచ్చా వీట్, ఫ్లోర్? తినొద్దు. ఓకే. ఎందుకు తినొద్దు? లైక్ అది గ్రౌండ్ మనకు లైక్ నేచర్ ఇస్తుంది, అది ఎందుకు? లిమిట్లో ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. మీ ఇంట్లో దాల్ ఉంటుంది, లెంటిల్స్ ఉంటాయి, పప్పు ఉంటుంది. నాన్ వెజ్ తింటే మీరు చికెన్ తెచ్చుకోవచ్చు, ఏమైనా తెచ్చుకోవచ్చు. సో లైక్ అన్ని ఫుడ్ మన ఇంట్లో దొరుకుతాయి. ఆ బ్యాడ్ ఫుడ్స్ కూడా అందరికీ తెలుసు ఏమైతే బ్యాడ్ ఫుడ్స్. ఎగ్జాంపుల్ ఎక్కువ షుగర్ ఈస్ వెరీ బ్యాడ్. ఆయిల్, రిఫైన్డ్ లైక్ ఆయిల్ ఉంటుంది, ఆయిల్లో ట్రాన్స్ఫర్స్, అది వెరీ బ్యాడ్. ఇంకా చాలా ఫుడ్స్ ఉంటాయి, అది మనం కంట్రోల్లో ఉంటే. సో ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్లు ఎక్కువ అవుతున్నాయి అనమాట. అది కాక జిమ్లో మెయిన్గా వాళ్ళు చేసేటప్పుడు సడన్గా మనం కర్ణాటకలో పెద్ద సెలబ్రిటీయే చూసాము, ఆయన సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. రీసెంట్గా విశాల్ని చూస్తే కూడా ఆయన జిమ్ చేయడం వల్లనే ఇలా అయిందని చాలా మంది అంటూ ఉన్నారనమాట సడన్గా. మరి దీని గురించి ఏమంటారు? జిమ్ వల్ల కాలేదు డెఫినెట్లీ. విశాల్ ఎగ్జాంపుల్, విశాల్ సీన్ అంటే అది అఫీషియల్ అయితే బయటికి మోస్ట్లీ రాలేదు, అన్అఫీషియల్ని కూడా అది చెప్పలేదు, ఎందుకంటే సమ్ మర్సెస్ ఉంటాయి. సో బట్ ద ఓవరాల్ చెప్తా, అసలు విశాల్ సీన్ని మనం ఒక ఓవరాల్ కంబైన్ చేస్తే, యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ మూవీస్ కోసం తొందరగా ట్రాన్స్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తారు. ఓకే, విశాల్ కొత్త లేదు, విశాల్ ఆల్రెడీ ఫాస్ట్ నుంచి వర్కౌట్ చేస్తారు, బట్ ఫైన్. బట్ సడన్గా మనం చేంజ్ అన్ని ట్రై చేస్తే మన బాడీలో కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ స్టెరాయిడ్స్. అవును, అది మనం అనుకుంటాం లైక్ తొందరగా ట్రాన్స్ఫర్మేషన్, అదే డోసేజ్ ఉంటాయి, వేరే వేరే టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉంటాయి, అనబాలిక్ కానీ డిఫరెంట్ ఆఫ్. సో అది మనం తొందరగా ట్రాన్స్ఫర్మేషన్ అనే కోసం అంటే స్టెరాయిడ్ తీసుకుంటే అది మనకు ఎప్పుడైనా సరే ఎఫెక్ట్ చేస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ ఉంటాయి. సో మేబీ ద సీన్ ఆఫ్ విశాల్ మనం వీడియో చూసినాం, వైరల్ వీడియో కానీ సరే, ఆ 6 packs కోసం బయట చాలా అన్నారు, 6 packs కోసం ట్రై చేసిన, బట్ సిక్ అయిపోయింది. సో దానివల్ల మేబీ స్టెరాయిడ్స్ వల్ల కానీ అది కానీ మూవీస్ వల్ల కానీ అప్పుడు అవ్వచ్చు. బట్ లైక్ అన్అఫీషియల్లీ కానీ అఫీషియల్లీ కానీ అంత పెద్ద ఏం రాలేదు కి దీనివల్ల కంపల్సరీ అయిందని. విషయాలు అయితే దాని గురించి ఏమనలేడు, లైక్ దీని గురించి నాకు ఇట్లా అయిందని. ఈ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి అంటే నార్మల్గా జిమ్లో మెయిన్గా చూసుకుంటే ఎందుకు అలా వస్తూ ఉంటాయి అంటే ఎక్కువ వెయిట్ మోయడం వల్లనా, లేదంటే సడన్గా బాడీ మీద అంత ప్రెషర్ పడడం వల్ల? ఎందుకు? మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎక్కువ వెయిట్ కానీ ఎక్కువ బాడీలో సడన్ ప్రెషర్ కానీ దాని కూడా అది ఒక రీజన్, బట్ అదే కంప్లీట్ రీజన్ కాదు. సి మన హార్ట్ ఎందుకు వస్తే మనకు ఒక డాక్టర్ని అడిగితే ఏమంటాడు, మీ హార్ట్ రేట్ కానీ అది మీ హార్ట్లో ఆర్టరీస్ ఉంటాయి కదా, వాల్స్ ఉంటాయి, అది బ్లాక్ అయిపోయింది, మీకు హార్ట్ అటాక్ వస్తుంది. అదొక జనరల్ అందరికి కన్సెప్షన్, అందరికీ తెలుసు ఓకే దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుందని. బట్ చాలా ఇన్నర్ లైక్ మన బ్యాక్గ్రౌండ్, మన పాస్ట్ చూస్తే ఆ పర్సన్ ఎవరైతే హార్ట్ అటాక్ వచ్చింది అది చాలా మ్యాటర్ చేస్తుంది. ఎగ్జాంపుల్, చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ వస్తుంది, వాళ్ళు ఏమైనా జిమ్ చేస్తారా? ఏం లేదు. లేడీస్కి హార్ట్ అటాక్ వస్తుంది ప్రెసెంట్లీ, వాళ్ళు ఏమైనా జిమ్ చేస్తున్నారా? వాళ్ళు ఎట్లా అంటే మనం జిమ్ చేస్తేనే హార్ట్ అటాక్ వస్తుందని. సి ఎగ్జాంపుల్, అది జీన్స్లో కూడా ఉంటుంది. ఒక ఫాదర్ని హార్ట్ అటాక్ వచ్చింది, అది ఆటోమేటికలీ సన్ మీద ఎఫెక్ట్ అయిపోతుంది. 50% ఆల్రెడీ సన్కి ఛాన్సెస్ ఉంది హార్ట్ అటాక్ కోసం. ఆ 50% ఎలా సర్వైవ్ చేస్తాడు అది ఇంపార్టెంట్. జీన్స్లో కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సెకండ్ థింగ్, స్ట్రెస్ లెవెల్. మళ్ళీ మనం ఇప్పటిదాకా మాట్లాడినాం, స్ట్రెస్ అంటే చాలా
లైక్ చాలా మ్యాటర్ చేస్తుంది. ఈ మ్యాటర్లో హార్ట్ అటాక్స్ కానీ, డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఆ స్ట్రెస్ చాలా ఈ జనరేషన్లో కానీ ఈ టైంలో మనం చూస్తున్నాం ఈ సిచ్యువేషన్లో స్ట్రెస్ చాలా పెరిగిపోయినాయి. పాస్ట్ మీద స్ట్రెస్ లేకుండే, వర్క్ స్ట్రెస్ అయినా సరే, రిలేషన్షిప్ అయినా స్ట్రెస్ అయినా సరే, ఎక్కడైనా అసలు చిన్న చిన్న పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి స్ట్రెస్ ఉంది, ప్రాజెక్ట్స్ అని ఏమేమైనా సరే, ఇంటర్ కాలేజ్కి లైక్ స్టూడెంట్స్కి స్ట్రెస్ ఉంది, ఆఫీసెస్లో బిజినెస్లో స్ట్రెస్ ఉంది. సో స్ట్రెస్ చాలా పెరిగిపోయింది, అది కూడా కారణం కావచ్చు, అది కూడా రీజన్ ఉంది. థర్డ్ రీజన్ ఈజ్ జిమ్లో వర్కౌట్లో ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ రాత్రి ఆల్కహాల్ అయిపోయింది, అది తీయడానికి జిమ్లో వచ్చి ట్రెడ్మిల్ దొరుకుతారు, ఎక్కువ హైవీ వర్కౌట్ చేస్తారు, ఎందుకంటే గిల్టీ ఫీలింగ్ వస్తే ఎందుకు నేను తాగినా అని, అది రాంగ్. ఇంకా ఫోర్త్ థింగ్ ఇస్ లైక్ మీరు ఓవర్ ట్రైనింగ్ వల్ల కూడా లైక్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయి దానివల్ల కూడా మెటబాలిజం తగ్గి మీరు హార్ట్ రేట్ పెరిగిపోయి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. సో చాలా వెరైటీస్, చాలా టైప్స్, చాలా రీజన్స్ ఉన్నాయి హార్ట్ అటాక్ అని. బట్ ఓన్లీ మనం జిమ్ని టార్గెట్ చేసి జిమ్ వల్లనే వస్తాయి అని చేయలేం. బట్ చాలా సెలబ్రిటీస్ ఇట్లా కూడా ఉన్నారు. మనం ఎప్పుడైనా సరే డాటా చూస్తాం, ఎన్ని సెలబ్రిటీస్ ఉన్నారు, మాక్సిమం నెంబర్ ఆఫ్ సెలబ్రిటీస్ అందరూ వర్కౌట్ చేస్తారు, జిమ్ చేస్తారు. వాళ్ళందరికీ ఎందుకు వస్తలేదు హార్ట్ అటాక్? ఓన్లీ ఫ్యూ పీపుల్కి వచ్చింది, కొందరికి వచ్చింది. మనం వాళ్ళు చూసి జిమ్ని టార్గెట్ చేస్తాం, ఓకే వీళ్ళు చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు, దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చింది, మనం జిమ్ చేయొద్దు. సో చాలా మంది చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లైక్ ఎక్స్ సీఎం ఉంటే లైక్ వైఎస్ జగన్, అతను 3000 kilometers నడిచిండు లైక్ 5-6 years బిఫోర్. ఎంత హార్డ్ వర్క్ చేసిండు, లైక్ అసలు అంటే నేను విన్నా, అతను డైలీ అలసి వచ్చిన తర్వాత కూడా బాడీని ట్రైన్ చేస్తుండే, రికవర్ చేస్తుండే నెక్స్ట్ డే నడవడానికి. సో బాడీని ట్రైన్ చేస్తుండే నెక్స్ట్ డే నడవడానికి. సో అంత హార్డ్ వర్క్, లైక్ మ్యాటర్ గోల్ ఈజ్ డిఫరెంట్, బట్ ట్రైనింగ్ లైక్ నడుస్తుండ్రు. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా చాలా యాక్టర్సెస్ ఉన్నాయి जो డైట్ ఫాలో చేస్తారు. ఇప్పుడు తగ్గిపోయింది, లైక్ 1 గులాబ్ జామున్ కూడా తిన్నారు, 1 స్వీట్ కూడా తిన్నారు, వర్కౌట్ డైలీ చేస్తారు. సో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. వాళ్ళ లైక్ ఏమంటారు నెగ్లిజెన్స్ వల్ల అయినా సరే, చాలా రీజన్స్ వల్ల అయినా సరే వాళ్ళ హార్ట్ అటాక్ వస్తుంది. బట్ మనం వాళ్ళని చూసి జిమ్ని మనం టార్గెట్ చేయాలి. ఓకే, ఇంకా అందరు ఫేవరెట్ స్టార్ ఉంటారు మహేష్ బాబు అనమాట టాలీవుడ్లో. ఇప్పుడు మనం నాగార్జున గారు ఎలా మాట్లాడుకున్నాం, ఈయన కూడా ఏజ్ రివర్స్ అయిపోతుంది అనమాట. అలాగే ఎలా అంటే ఈయన కూడా మిల్క్ ప్రొడక్ట్స్ ఏవో తీసుకోరు అని కొన్ని, అంటే నిజంగానే ఈయన అంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో చేస్తారా, లేదంటే సేమ్ మనం తిన్నవే తింటారా? మన అంటే అసలు కాదు, స్ట్రిక్ట్ డైట్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది స్ట్రిక్ట్ కోసం. బట్ మిల్క్ ప్రొడక్ట్స్ అయినా సరే వాళ్ళ పర్సనల్ లైక్ ఒక బాడీస్కి డిఫరెంట్, కొంత బాడీస్కి మిల్క్ లైక్ బ్లోటింగ్ అవుతుంది, మిల్క్ ప్రొడక్ట్ తీసుకుంటే బ్లోటింగ్ అవుతుంది. సో లాక్టోస్ ఇంటాలరెంట్ అంటారు వాళ్ళకి మనం టెక్నికల్ టర్మ్లో. ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెంట్ ఉంటుంది వాళ్ళు మిల్క్ ప్రొడక్ట్ తీసుకోరు, యూజువల్లీ ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్ ఇంటాలరెంట్ ఫ్రీ మిల్క్ ప్రొడక్ట్స్ అయినా సరే. సో మాట సెలబ్రిటీస్కి మహేష్ బాబు రివర్స్ ఏజ్ అయినా సరే, కంపల్సరీ ఏజ్ అయితే రివర్స్ మీకు కనిపిస్తుంది. ఓన్లీ మహేష్ బాబు అని కాదు, ఎవరైతే వర్కౌట్ చేస్తారో, ఎవరైతే డైట్ ఫాలో చేస్తారో వాళ్ళు ఓల్డ్ అయినా సరే మీకు అనిపించారు వాళ్ళు ఓల్డ్ అయిపోయారని. సో మీకు వాళ్ళు ఇంకా ఫిట్ అనిపిస్తారు. సో అది ఒక మళ్ళీ చెప్తా 1-2 months 3 months అది దానివల్ల సంవత్సరాల నుంచి వాళ్ళు కన్సిస్టెంట్లీ చేస్తున్నారు, అది మ్యాటర్ ఉంటుంది. బట్ రివర్స్ ఏజ్ మాత్రం అవుతుంది. ఓకే, ఈ ఘీ వల్ల వెయిట్ గెయిన్ అవుతారా, లేదంటే? ఘీ చాలా మంచిది, చాలా మంచిది, వెరీ గుడ్ ఫ్యాట్. బట్ డిపెండ్ ఉంటుంది ఎంత తీసుకుంటున్నారు మీరు, ఎంత తీసుకోవాలి నార్మల్ ఒక రోజులో. ఫ్యాట్ మీ బాడీకి ఎగ్జాంపుల్ అది మీ బాడీ వెయిట్ ప్రకారం ఉంటుంది. మీ బాడీ వెయిట్ క్యాలిక్యులేషన్ బట్టి ఫ్యాట్ మనం డిఫైన్ చేయొచ్చు. బట్ ఫ్యాట్లో గుడ్ ఫ్యాట్ అంటే ఘీ ఉంటుంది, పనీర్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ కానీ. సో చాలా ఆల్మండ్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, సో చాలా ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో బ్యాడ్ ఫ్యాట్లో ఆయిల్ ఉంటుంది, మనం యూజ్ చేసే ఆయిల్ కానీ అది కానీ. ఇప్పుడు నార్మల్ మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతుంటాం కదా, అది కాకుండా దాని ప్లేస్లో సెసమే ఆయిల్ అట్లాంటివి యూజ్ చేస్తాం. సెసమే కానీ, కోకోనట్ కానీ, రైస్ బ్రాన్ కానీ, ఒలీవ్ ఆయిల్ కానీ, చాలా ఆప్షన్. బట్ సన్ఫ్లవర్ కొంచెం లైక్ సన్ఫ్లవర్ అని కాదు, ఏ ఆయిల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయి కదా, ట్రాన్స్ ఫ్యాట్ అని ఒకటి ఉంటుంది. ఏ ఆయిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఉంటాయి, ఆ ఆయిల్ మనం వాడొద్దు. ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ మన బాడీలో వాల్స్లో బ్లాక్ అవుతూ ఉంటుంది, అది కొలాబ్స్ కావు, అది మొత్తం డిజాల్వ్ కావు, అది జమాతా ఉంటుంది. మొత్తం అయిన తర్వాత మనకు బ్లడ్ క్లాట్ అయిపోతుంది, బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది, అప్పుడు మనకు హార్ట్ అటాక్ వస్తాయి. సో ట్రాన్స్ ఫ్యాట్స్ ఇస్ వెరీ డేంజరస్. ఇంకా ఎగ్ తింటారు కానీ ఎల్లో తినరు, ఎల్లో వల్ల ఫ్యాట్ వస్తుంది అని చెప్పి ఈ మిత్ ఉంది చాలా మందికి. చాలా మిత్ ఉంది, ఇది చాలా పెద్ద మిత్ ఉంది. దాన్ని ఏంటి? అది కొలెస్ట్రాల్ అని చెప్తారు. యాక్చువల్లీ కొలెస్ట్రాల్ ఉంటుంది, బట్ అందులో విటమిన్ డి ఉంటుంది, అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్కిన్. బట్ అది కూడా లిమిట్లో తింటే చాలా మంచిది. అది కూడా హీట్ ప్రోడక్ట్ కదా, లోపల ఉన్న హీట్ ఉంటుంది. సో అది కూడా మనం ఒక లిమిట్లో తింటే
బాడీ హీట్ గురించి, లేక కొంతమందికి కొన్ని తినగానే హీట్ వచ్చేస్తుంది. అవునవును. సో దాని ఆల్టర్నేటివ్ మనం ఏమైనా తీసుకోవాలి, కర్డ్ అయినా సరే ఏమైనా మనం తీసుకోవాలి ఆల్టర్నేటివ్. కొంతమందికి హీట్ తొందరగా రాదు, సో వాళ్ళు ఎక్కువ తినొచ్చు. సో లైక్ బట్ యూజువలీ డాటా ప్రకారం, WHO డేటా ప్రకారం 4 కన్నా ఎక్కువ తినొద్దు మనం. ఏంటి? యోగ్, ఎగ్ యోగ్స్. సో 3 to 4 షుడ్ బి డేకి. ఓకే. సో దాని ఎక్స్ట్రా పోతే కొంచెం బ్యాడ్ అని డాటా చెప్తుంది. ఓకే. సో మార్నింగ్ లేవంగానే ఇప్పుడు ఎవరైనా సరే హాట్ వాటర్లో నిమ్మకాయ అలాగే హనీ వేసుకొని తాగుతుంటారు. అది గుడ్డా? అంటే నిమ్మకాయ వేసుకోవద్దని చాలా మంది చెప్తూ ఉంటారు. నో, లెమన్ ఈజ్ వెరీ గుడ్. అంటే లెమన్లో సిట్రస్ యాసిడ్ ఉంటుంది, అది మన బాడీలో చాలా మంచిది, మన బాడీకి చాలా మంచిది అది. సో మనం లెమన్ యూజ్ చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే కాఫీలో ఘీ కలుపుతారు. అవునవును, అది తీసుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం. లైక్ అది గుడ్ థింగ్. పెద్ద అది లైక్ మనం ఇక ఆల్కహాల్, బట్ దాని ప్రకారం కంపేర్ చేసి గుడ్ ఎగ్జాంపుల్ వెరీ గుడ్. ఘీ అయినా సరే, లెమన్ అయినా సరే, నార్మల్ కాఫీ అయినా సరే, షుగర్ లేని చీజ్ మనం వాడచ్చు. మనం ఎక్కువ మీరు షుగర్ వేసుకుంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చు. డాటా ప్రకారం మీరు డైలీ 4 tablespoons ఆఫ్ షుగర్ తినొచ్చు, ఫైన్. బట్ 4 అంటే మనం అది ఎక్సైడ్ అయిపోతుంది. దాని ప్రకారం కొంచెం తక్కువ తింటే ఇంకా బెటర్. ఈ హాట్ వాటర్ అలాగే హనీ, నింబు కాకుండా మీరు ఏదైనా మాకు ఒక చిన్న సీక్రెట్ టిప్ చెప్తే. నార్మల్ వాటర్ తాగండి. లేదు, అలా చెప్తే ఎలా అసలు? మీరు నార్మల్ ల్యూక్ వామ్ వాటర్ ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ తాగండి. లైక్ 1 liter తాగొచ్చు. వామ్ వాటర్, ల్యూక్ వామ్ వాటర్ ఇష్టం. లైక్ యావరేజ్ టెంపరేచర్, మన రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ రూమ్ టెంపరేచర్ వాటర్ మీద తాగొచ్చు. కొంచెం వామ్ అయినా సరే. కోల్డ్ వాటర్ ప్రిఫరబుల్ కాదు. కోల్డ్ వాటర్ తాగొద్దా? ఎప్పుడైనా సరే, అది సమ్మర్లో కానీ ఎప్పుడు ఎంత హీట్ ఉన్నా కోల్డ్ వాటర్ తాగొద్దు. ఎందుకంటే మన బాడీకి మన కోల్డ్ వాటర్ లోపల పోగానే మన ఆర్గన్స్ షేక్ అయిపోతాయి. ఆర్గన్స్ మొత్తం లైక్ షేక్ అయిపోతాయి, ఏమొస్తుంది మన లోపల అని. సో కోల్డ్ వాటర్ ఎప్పుడు మన బాడీకి మంచిది కాదు. ఓకే. ఇప్పుడు ఏబీసీ జ్యూస్ అలాగే కీరా జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. మార్నింగ్ అవి ఎంటీ స్టమక్లో తాగాలన్నమాట, చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు. సో అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతున్నారు. మరి అలా ఓకేనా? అంటే కోల్డ్ వాటర్ తాగొద్దు అని చెప్పారు కదా, ఇది కూడా కోల్డే ఆబ్వియస్లీ. తాగొద్దా? నో, ప్రిఫరబుల్ కాదు. లైక్ మీకు ఫస్ట్ చెప్తున్నా, కామన్ పీపుల్ని ప్రిఫరబుల్ కాదు. బట్ తాగితే మీరు ఎక్కువ మీ హెల్త్ డ్యామేజ్ అయిపోతే అలా ఏం లేదు. బట్ తాగొద్దు ఈజ్ ద ప్రిఫరబుల్ థింగ్. ప్రయారిటీ తాగొద్దు. వద్దు మీకు పోతలేదు వామ్ అంటే కోల్డ్ పెట్టుకోండి, కొంచెం తాగొచ్చు మీరు, బట్ ఎక్కువ మరీ కోల్డ్ కూడా కాదు. హెల్తీ స్కిన్ కోసం ఏదైనా టిప్ అలాంటిది? హెల్తీ స్కిన్ డర్మటాలజీకి ఫ్రూట్స్, రా ఫ్రూట్స్ వెరీ ఐడియల్ ఫర్ దిస్. క్యారెట్ అయినా సరే, కుకుమర్ అయినా సరే, యాపిల్ అయినా సరే, మీరు హెల్దీ డైట్ ఫాలో అయితే మీ స్కిన్ ఆటోమేటికలీ హెల్దీ అయిపోతుంది. వాటర్ అందరికీ తెలుసు, వాటర్ తాగితే మన స్కిన్ మన బాడీలో టాక్సిన్స్ బయటికి వెళ్తే మన స్కిన్ అయినా సరే, నెయిల్స్, హెయిర్, బాడీలో ఫిట్నెస్ అయినా సరే మొత్తం వస్తుంది. మన బాడీలో టాక్సిన్స్ అది బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఉమెన్కి నార్మల్గా థైరాయిడ్, PCOD ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలా అవుతున్నాయి. వాళ్ళకి ఎలా ఉంటుంది డైట్? నార్మల్గా థైరాయిడ్ పేషెంట్స్కి ఇలా డైట్ ఎవరికి మారదే, సేమ్ డైట్. బట్ ఇప్పుడు ఉంటుంది థైరాయిడ్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ ఉంటుంది, కొన్ని ఫ్రూట్స్ తినాలి. ఏం తినొచ్చు, ఏం తినొద్దు? నార్మల్గా ఆయిల్ కానీ ఎక్కువ తినొద్దు, నార్మల్ ఫుడ్స్ కానీ. బట్ అందరికని అన్నిటికన్నా మంచిది వాళ్ళు వర్కౌట్ చేస్తే ఇంకా మంచిది ఉంటుంది. వాళ్ళని కాదు, అందరు చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తున్నారు, మనం రాకముందు చేయాలి, ఎందుకంటే అది రావద్దని. సో ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో వచ్చిన తర్వాత వేస్తే అది వేరేగా ఉంటుంది, వచ్చి బిఫోర్ చేస్తే మనకి ఇంకా మంచిగా ఉంటుంది, హ్యాపీలీ మనం చేయొచ్చు. క్యాలీఫ్లవర్ ఇలాంటివి తినొద్దు, క్యాబేజీ అంటారు థైరాయిడ్ పేషెంట్స్. అదే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి जो తినలేరు. కాలీఫ్లవర్ అయినా సరే, క్యాబేజ్ అయినా సరే, ఇంకా ఆయిల్ అయినా సరే. ఆయిల్ అయితే ఎవరికి వద్దు, బట్ వాళ్ళకి ఇంకా వేయలేము మనం. సో వాళ్ళకి ఇంక ఈ ఫ్రూట్స్ కానీ, నార్మల్ ఫ్రూట్స్ కానీ వాళ్ళు తినొచ్చు. హెల్తీ ఫుడ్, ఫ్రీ ఫ్రూట్స్. ఒక ప్లాన్ చెప్తా, అందరూ కామన్ పీపుల్ ఫాలో అవ్వచ్చు. ఆ ప్లాన్ ఈజీలీ ఫాలో అవ్వచ్చు, పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు. మన మీల్లో 80% మనం రా ఫుడ్ ఇన్వాల్వ్ చేయాలి. ఓకే. ఎగ్జాంపుల్, మనం మార్నింగ్ లేచిన తర్వాత మనం 1 liter వాటర్ తాగేసినాం. ఓకే, 1 liter వాటర్ మనం తాగేసినాం, మొత్తం టాక్సిన్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఎప్పుడైతే మనం మీల్ స్టార్ట్ చేస్తున్నాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అప్పుడు దానిలో 80% రా ఫుడ్ ఉండాలి. రా ఫుడ్ అంటే యాపిల్, రా ఫుడ్ అంటే దానికి బాయిల్ కానీ ఏమి ఉండదు, ఓన్లీ రా ఫుడ్ విత్ పీల్. యాపిల్ అయినా సరే, కుకుంబర్, వెజిటేబుల్స్, క్యారెట్, ఫ్రూట్స్ ఏదైనా సరే, సలాడ్ టైప్. ఆ 20% మీరు తినొచ్చు. మీ ఫుడ్ ఇంట్లో ఏమైనా సరే కుక్ చేసి, బాయిల్ చేసి తినొచ్చు. మీల్ బ్రేక్, మళ్ళీ 12 o'clock స్నాక్ అయినా సరే, ఏదైనా సరే వాటర్ మిలన్ జ్యూస్ కానీ, పపాయ కానీ ఏమైనా మళ్ళీ ఫ్రూట్ తినొచ్చు. మళ్ళీ ఇది లంచ్లో స్టార్టింగ్ సలాడ్తోని స్టార్ట్ చేయండి. కీరా, టొమాటో,
అదే ఏమంటారు క్యారెట్, కుకుంబర్, లెమన్. సో అది మీరు తినొచ్చు. స్టార్టింగ్ ఫుల్ ప్లేట్ సలాడ్తో అవ్వాలి, ఎందుకంటే మనం మాక్సిమం కడుపు అప్పుడే నిండిపోతుంది, మనం మీల్ తక్కువ తింటాం. ఓకే, ఇది ఒక ఐడియా అనమాట, ఇది ఒక టిప్ నిజంగానే. సెకండ్ టిప్, వెరీ ఇంపార్టెంట్ టిప్ అంటే మీల్ తినే ముందు హాఫ్ అన్ అవర్ దాకా మీరు వాటర్ తాగొద్దు. మీల్ తినే ముందు హాఫ్ అన్ అవర్ దాకా వాటర్ తాగొద్దు. ఎందుకంటే రీజన్, మన స్టమక్లో ఒక యాసిడ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 3 yearsకి ఒక యాసిడ్ క్రియేట్ అయ్యేది, హైడ్రాలిక్ యాసిడ్ అని. ఆ యాసిడ్ మన ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది. ఓకే, సో మళ్ళీ మీరు ఎగ్జాంపుల్ ఒక యాసిడ్ అవుతుంది, మీరు దానిలో వాటర్ వేసారు, ఆ యాసిడ్ ఏమైతే మొత్తం పోతుంది, ఉండదు. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్ వస్తాయి, హార్ట్ బర్న్ వస్తుంది. చాలా మంది అసలు తినకంటే ముందు వాటర్ తాగాలి, చాలా మంచిది, తిన్నది అరుగుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ దానికి ఏమంటారు? ఈ ఫీల్డ్ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. లైక్ ఒక ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, బట్ ఐఎమ్ టెలింగ్ విత్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, ఎప్పుడైతే నేను వాటర్ తాగుతుండే అప్పుడు నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉండే, హార్ట్ బర్న్ కానీ కాన్స్టిపేషన్ ఉండే. బట్ ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఫాలో చేసినా, అన్నం తినే ముందు హాఫ్ అన్ అవర్ దాకా తాగొద్దు, అన్నం మధ్యలో తాగొద్దు, అన్నం అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ దాకా తాగొద్దు. ఓకే, మధ్యలో ఏమైనా లైక్ ఇరికిపోయినప్పుడు మనం కొంచెం తాగొచ్చు, 1-2 sips, బట్ ఫుల్ కాదు. సో బిఫోర్ హాఫ్ అన్ అవర్, డ్యూరింగ్ మీల్, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ నో వాటర్. ఓకే, సో ఇది నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా. ట్రై చేసి చూడొచ్చు, వద్దు ఐదు అంటే వాటర్ తాగొచ్చు. ఓకే, సో ఇది మీల్ ఏమంటే స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ దాకా వాటర్ తాగొద్దు, స్టార్టింగ్ విత్ సలాడ్ చేయాలి, దాని తర్వాత నార్మల్ మీల్, మీ ఇంట్లో ఏదైతే వెజ్ కర్రీ ఉంటుంది, నార్మల్ ఫుడ్ కానీ మీరు తినొచ్చు. ఆఫ్టర్ 1 hour నో వాటర్. మళ్ళీ ఈవినింగ్ లో యూ క్యాన్ హ్యావ్ ఎనీ ఫ్రూట్, బనానా కానీ, యాపిల్ కానీ, క్యారెట్ కానీ, ఎనీ ఫ్రూట్. డిన్నర్ సేమ్ థింగ్, సలాడ్, మీల్, హాఫ్ అన్ అవర్ నో వాటర్, స్లీప్. ఓకే, అంతే, అయిపోయింది. చూడండి, మరి ఇవంతా ఫాలో అవుతే మీలా ఫిట్గా ఉంటారనమాట. ఓకే, ఈ బటర్, చీజ్ ఇవి కూడా వెయిట్ లాస్లో ఒక భాగమా, లేదంటే? వెయిట్ లాస్లో ఎగ్జాంపుల్ ఈ మొత్తం ఏం భాగం ఉండదు. క్యాలరీస్ అవుట్ అయిన తర్వాత ఆటోమేటికలీ మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. క్యాలరీస్ బర్న్ అయిన తర్వాత, క్యాలరీస్ బర్న్ అంటే ఏముంటుంది, ఎగ్జాంపుల్ మీరు ఏదైతే తింటున్నారు కదా, అదే తింటున్నారు. ఎగ్జాంపుల్ మీరు 1000 calories తిన్నారు, మీరు వర్కౌట్ జిమ్కి వెళ్ళారు, మీరు 500 calories బర్న్ చేసారు. సో మీరు మీ మెటబాలిజం అంటే 500 మీరు మైనస్ ఉన్నారు. సో అప్పుడు బాడీ ఏం చేస్తుంది అంటే, బాడీకి ఆకలి అవుతూ ఉంటుంది. అప్పుడు బాడీ మీ అంటే బాడీ లోపల ఉన్న ఫ్యాట్ తింటుంది, ఎందుకంటే బాడీకి ఆకలి అవుతుంది. మీరు ఏం ఇస్తలేరు బాడీకి, అప్పుడు ఇవ్వకపోతే బాడీ ఏం చేస్తుంది, బాడీలో ఉన్న ఫ్యాట్ తింటుంది. అది ఫ్యాట్ బర్నింగ్. ఎగ్జాంపుల్ మీరు మీల్లో ఐస్ క్రీమ్ తిన్నారు, ఏం తినలేరు, ఐస్ క్రీమ్ తిన్నారు, వర్కౌట్ చేసారు, అప్పుడు కూడా మీ ఫ్యాట్ లాస్ అవుతుంది. అవునా? అవుతుంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ బట్టి మనం ఫ్యాట్ లాస్ ప్రొడక్ట్స్ ఏమి ఉండే. కొంతమంది అంటారు లెమన్ తింటే, లెమన్ వాటర్ తింటే ఫ్యాట్ లాస్ అయిపోతుంది. అవును. ఏమో కొంతమంది అంటారు ఓన్లీ హనీ విత్ వాటర్ తింటే ఫ్యాట్ లాస్ అయిపోతుంది. అలా ఫ్యాట్ లాస్ ఫుడ్ అని స్పెసిఫిక్ ఏం లేదు. మీరు ఐస్ క్రీమ్ తిని కూడా, మీరు బటర్ తిని కూడా ఫ్యాట్ లాస్ చేయొచ్చు, బట్ అది తినాలని లేదు. బట్ చెప్తున్నా క్యాలరీస్ బర్న్ అంటే లైక్ అర్థం చూపిస్తున్నాం. సో క్యాలరీస్ బర్న్ అయితే మనం ఆటోమేటిక్లీ క్యాలరీ డెఫిసిట్ ఉంటాం, మన ఫ్యాట్ లాస్ ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. సో స్పెసిఫిక్ ఫుడ్ అనే అలా ఏమి ఉండదు. ఓకే, సో మనం ఏం తెచ్చు, బట్ క్యాలరీ డెఫిసిట్ ఉండాలి, అది ఇంపార్టెంట్. బాడీకి హార్ట్కి ఏం సంబంధం ఉంటుంది నార్మల్గా? ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలి, లాస్ అవ్వని, లేదంటే వర్కౌట్ చేస్తున్నప్పుడు రెండింటికి ఏంటి కనెక్షన్ ఉంటుంది? రెండింటికి కన్నా బాడీకి, మైండ్కి, హార్ట్కి ఇంకా కనెక్షన్ ఉంటుంది. అసలు మీరు అనేది బాడీకి, హార్ట్కి చాలా కనెక్షన్ ఉంది. మన ఆక్సిజన్ కానీ, మన బ్లడ్ పంప్ అది హార్ట్లో. మనం నడుస్తాం, మనం బతికి ఉన్నాం హార్ట్ వల్ల. సో మనం వర్కౌట్ చేస్తున్నాం, దానివల్ల హార్ట్ రేట్ కానీ, మెటబాలిజం కానీ అది పెరుగుతూ ఉంటుంది, మన హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల హార్ట్ ఇంకా బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది, మసిల్ని ఆక్సిజన్ పంపుతూ ఉంటుంది, చాలా రకాల పని చేస్తుంది హార్ట్ మనది. సో చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా పని చేస్తుంది. బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ లైక్ బాడీకి, మైండ్కి చాలా కనెక్షన్ ఉంటుంది. కొంత మ్యాక్సిమం పీపుల్ ఏమనుకుంటారంటే, మనం వర్కౌట్ ఇట్లే చేయాలి, మనకు 6 packs కావాలంటే మనం వర్కౌట్ చేయాలి, మనకు కండలు కావాలంటే మనం వర్కౌట్ చేయాలి, మసిల్స్ కావాలంటే వర్కౌట్ చేయాలి. బట్ నా ప్రకారం మీరు కండలు వద్దు అంటే ఓకే, దట్స్ ఫైన్, మీకు 6 packs కూడా అవసరం లేదు. బట్ ఈ సిచ్యువేషన్లో, ఈ జనరేషన్లో స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరు వర్కౌట్ చేయండి, ఈ మైండ్ని కామ్ చేయండి. లైక్ మెంటల్ ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫిజికల్ ఫిట్నెస్. ఆ మెంటల్ని మీరు ఫిట్ చేస్తే మీకు స్ట్రెస్ ఉండదు, మీరు హ్యాపీ ఉంటారు, మీరు లైక్ డిసిజన్ మంచిగా తీసుకుంటారు, మీరు ఫిజికల్ యాక్టివ్ ఉంటారు, చాలా ఉంటాయి. సో మెంటల్ని యాక్టివ్ చేయడం ఇంపార్టెంట్. అది ఎట్లయితే మనం ఫిజికల్ ఏమైనా పని చేస్తే మెంటల్ యాక్టివ్ ఉంటుంది, మనం నార్మల్లీ మెంటల్ యాక్టివ్ ఉండదు. ఐదర్ మెడిటేషన్,
ఇంకా మంచిదంటే వర్కౌట్. బాలీవుడ్ సెలబ్రిటీస్ ఉన్నారు నార్మల్గా. సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుకుంటే ఆయన కండల వీరుడు అంటారనమాట ఆయన్ని. ఇప్పటికే ఎలా మెయింటైన్ చేస్తున్నాడు ఆయన? సేమ్ డైట్ లేదంటే ఇంకా ఆయన సపరేట్గా ఆయన ఫుడ్ ఎలా ఉంటుంది? అతని డైట్ అంటే ఇంకా డైట్ అయినా సరే వర్కౌట్ చాలా హెవీ ఉంటుంది, చాలా లైక్ ఇంటెన్స్ ఉంటుంది. ఈ ఏజ్లో కూడా ఐ థింక్ 56, 57, 58లో కూడా ఇంటెన్స్ వర్కౌట్ ఇస్తారు. అలాంటి వర్కౌట్ ఈ జనరేషన్లో యంగ్స్టర్ కూడా చేయరు. అవును. సో అదే సీక్రెట్. ఆ సీక్రెట్ అందరికీ లైక్ పాపం చూపించి మరీ చేస్తాడు. సో సీక్రెట్ అలా ఏం లేదు. అదే నార్మల్ హెల్దీ ఫుడ్ తింటాడు, ఆయిలీ ఫుడ్ కన్నా సరే ఏదో చెప్పిన బ్యాడ్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తాడు, ప్లస్ వర్కౌట్ ఇంటెన్స్ చేస్తాడు. సింపుల్, దట్స్ ఇట్. ఇప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం, వర్కౌట్స్ చేయొద్దంటారు డాక్టర్స్, అయినా సరే వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీరు ఏదైనా టిప్ చెప్పాలంటే ఏం చెప్తారు? స్లోలీ స్టార్ట్ చేయండి. ఓకే. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత ఉన్నప్పుడు హెవీ స్టార్ట్ చేయకండి. మోటివేషన్తో పని, అప్పుడు మోటివేషన్ పనికి రాదు, ఇంకా మీరు డిమోటివేట్ అయిపోతారు అప్పుడు. సో ఎప్పుడైనా సరే లైక్ మీరు ప్రాబ్లం లేకున్నా స్లో స్టార్ట్ చేయండి. సడన్ మోటివేషన్ వీడియో చూసి నాకు అవ్వాలంటే అది ఇంకా ప్రాబ్లం మీరు పడతారు. దానివల్ల కూడా హార్ట్ అటాక్స్ కానీ చాలా వస్తున్నాయి, ఇంకా ప్రాబ్లమ్ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే స్లో స్టార్ట్ చేయండి. ఒక టర్మ్ తీసుకోండి, లైక్ మీరు ఒక డేట్ మెన్షన్ చేయకండి, నాకు 3 monthsలో ఇన్ని కేజీ వెయిట్ లాస్ అయిపోవాలి లేకుంటే కాదు నేను రాను అట్లా. ఇది లాంగ్ టర్మ్ గేమ్. లైఫ్ స్టైల్ ఎప్పటిదాకా మీరు చేంజ్ చేయరు అప్పటిదాకా మీరు ఏం అవ్వలేరు, పర్మనెంట్గా మీరు ఏం కాలేరు, మీ హెల్త్ మంచిది కాదు. ఇప్పుడు నార్మల్గా వెయిట్ లాస్ అనే ప్రాసెస్లో మనం డైట్ చేస్తున్నాం, జిమ్ చేస్తున్నాం, కాకపోతే కొన్ని బాడీ పార్ట్స్ మాత్రమే వెయిట్ లాస్ అవుతున్నాయి. ఇప్పుడు హ్యాండ్స్, పొట్ట ఇవి కొంచెం అవ్వవు. దానికి రీజన్ ఏముంటుంది? 3 types ఆఫ్ బాడీ టైప్స్ ఉంటాయి యూజువల్లీ ఇండియాలో కానీ ఎక్కడైనా సరే. ఎక్టోమార్ఫ్, మీసోమార్ఫ్, ఎండోమార్ఫ్ అని ఉంటుంది. ఎక్టోమార్ఫ్ అంటే కొంతమంది థిన్ ఉంటారు, వాళ్ళకి తొందరగా వెయిట్ గెయిన్ అవ్వదు. అవును, వెయిట్ గెయిన్ ట్రై చేస్తారు బట్ బాగానే ఉంటారు, అంతే ఉంటారు. మీసోమార్ఫ్ వాళ్ళు ఫిజికల్లీ యాక్టివ్ ఉంటారు, మస్కులర్ ఉంటుంది, వాళ్ళు హెల్తీ అంటే బాన్ గుడ్, వాళ్ళు లైక్ వాళ్ళు మంచిగా ఉంటారు చిన్నప్పటి నుంచే. ఎండోమార్ఫ్ అంటే వాళ్ళు పొట్ట ఉంటుంది, మళ్ళీ చాలా చబ్బి ఉంటారు, వాళ్ళకి థిన్ అవ్వాలంటే చాలా కష్టం. అవును. సో 3 types ఆఫ్ బాడీ టైప్స్ ఉన్నాయి. అందులో మనం ఏ టైప్లో ఉన్నాం అది మనం తెలుసుకోవాలి. అది బాన్లో ఉంది, మనం దాన్ని చేంజ్ చేయలేం. అది చేంజ్ అవుతుంది కన్సిస్టెన్సీ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల. ఎప్పుడైనా సరే ఎవరైతే థిన్ ఉన్నారో వాళ్ళు దొడ్డు కూడా కావచ్చు, డిపెండ్ ఆన్ బాడీ టైప్స్, వాళ్ళు ఏం ఫాలో చేస్తున్నారు, మొత్తం ఏం తింటున్నారు, ఏం వర్కౌట్ చేస్తున్నారు. మీసోమార్ఫ్ అంటే వాళ్ళు చిన్నప్పుడే మస్కులర్, అది మెయింటైన్ కానీ ఇంకా పెరగాలంటే మళ్ళీ వర్కౌట్ డైట్ ఉంటుంది. ఎండోమార్ఫ్ అంటే కూడా చబ్బి ఉన్నారు, వాళ్ళకి థిన్ కావాలి, ఫిట్ అవ్వాలి అంటే మళ్ళీ కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, మళ్ళీ డైట్. సో ఫైనల్గా ఫిట్నెస్ అంటే ఏంటి నార్మల్గా మీ దృష్టిలో? ఫిట్నెస్ అంటే నేను దానికి 4 factors డివైడ్ చేస్తాను. ఫిట్నెస్ అంటే మీ బాడీలో ఈ 4 things ఉంటే వీ కెన్ సే యు ఆర్ ఫిట్ ఆర్ వీఆర్ ఫిట్. ఎగ్జాంపుల్ ఒక మీరు చూసిన ఒక మీ ప్రకారం ఫిట్నెస్ అంటే ఫిట్ ఏంటిది? ఎవరంటారు మీరు ఫిట్ అంటే? ధనుష్. ఓకే. అంటే ఆయనకు కూడా 42 అయినా సరే పాస్ట్ ఒక పిక్ చూసుకొని ఇప్పుడు చూసుకుంటే సేమ్ ఏజ్లో ఉంటాడనమాట. అంటే అలా కాదు, జస్ట్ అలా చెప్పాను. ఫిట్ అంటే నార్మల్గా బాడీ స్ట్రాంగ్గా ఉండడం, హెల్తీగా ఉండడము. ఇంకా ఎలా డిఫైన్ చేస్తాం మీ హెల్తీ అంటే? లైక్ ఎవరికైతే కండలు ఉంటారో వాళ్ళు ఫిట్టా? నో అలా కాదు, నార్మల్గా ఎలా ఉన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు, మనకు చూసిన వెంటనే అర్థం అయిపోద్ది అనుకుంటా వాళ్ళు కొంచెం ఫిట్గా ఉన్నారు. ఓకే, దాన్ని ఇంకా నేను డీప్ వెళ్తా. ప్రాపర్ ఫిట్నెస్ అంటే 4 things ఉంటాయి. వాళ్ళ బాడీలో ఏరోబిక్ ఎండ్యూరెన్స్ ఉండాలి, ఎనరోబిక్ ఎండ్యూరెన్స్ ఉండాలి, ఇది తర్వాత డిఫైన్ చేస్తా. థర్డ్ థింగ్ ఈజ్ లైక్ వాళ్ళ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫోర్త్ బ్యాలెన్స్ ఉండాలి. ఎవరి బాడీలో అయితే 4 things ఉన్నాయి వాళ్ళు వీ కెన్ సే దే ఆర్ గుడ్ ఫిట్. ఏరోబిక్ ఎండ్యూరెన్స్ అంటే కొంచెం ఉరకగానే దమ్ వస్తుంది, దే ఆర్ నాట్ ఫిట్. అయినా వాళ్ళకి కండలు ఉన్నాయి, అగైన్ దే ఆర్ నాట్ ఫిట్. కొంతమందికి కండలు ఉన్నాయి, వాళ్ళు ఉరకలేరు. కొంతమంది ఉరుకుతారు, కండలు లేవు, లైక్ మసిల్ లేదు, ఏం లేదు, అగైన్ దే ఆర్ నాట్ ఫిట్. కొంతమందికి 2 ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ లేదు, లైక్ ఇలా చేయలేరు, లైక్ ఫ్లెక్సిబిలిటీ ఏం లేదు, వాళ్ళు కూడా నాట్ ఫిట్. కొంతమందికి బ్యాలెన్స్ కింద లైక్ కొంచెమైనా పడిపోతారు, యాంకిల్ మొత్తం పోతాయి, అగైన్ దే ఆర్ నాట్ ఫిట్. సో ఎవరి బాడీలో 4 things ఉన్నాయి, 4 factors ఉన్నాయి, వీ కెన్ సే దే ఆర్ గుడ్ ఫిట్. ఏరోబిక్ ఎండ్యూరెన్స్ ఉండాలి, అనరోబిక్ ఎండ్యూరెన్స్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఇది కంపల్సరీ. నిజంగానే మీరు అన్నట్టు కొంచెం పరిగెత్తితేనే ఆయాసం వస్తుంటే, దమ్ వస్తుంటే, కూర్చుంటే హార్ట్ ఫుల్ ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అలా అంటే లైక్ వాళ్ళు జిమ్ చేస్తారు
బట్ స్టామినా మీద వర్కౌట్ చేయరు, ఎండ్యూరెన్స్ మీద వర్కౌట్ చేయరు. లైక్ ఏరోబిక్ ఎండ్యూరెన్స్ కూడా ఇంపార్టెంట్. ఏరోబిక్ అంటే మీరు స్టామినా వర్కౌట్స్ అయినా సరే, రన్నింగ్ అయినా సరే, అది కూడా ఇంపార్టెంట్. వాకింగ్, రన్నింగ్, జాగింగ్ అది చేసుకుంటే మీరు మసిల్ వర్కౌట్స్ అయినా సరే, ఏరోబిక్ ఎండ్యూరెన్స్, స్ట్రెంత్ వర్కౌట్స్ అది ఉండాలి. సో లైక్ అన్ని ఫ్యాక్టర్స్లో మనం ఉండాలి. ఓకే, అన్ని సరిగ్గా ఉండాలన్నమాట. ఒక్క వెయిట్ లాస్ అని చెప్పేసి అన్ని ఎలా పడితే అలా చేసుకోకుండా ఎగ్జాక్ట్లీ ఒక ప్రాపర్ ఒక మీ దగ్గర షెడ్యూల్ ఉండాలి. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏమైనా మీకు మీ దగ్గర ఏం ల్యాక్స్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ లేదు. సో ట్రైనర్ పని ఉంది మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి వర్కౌట్స్ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి స్ట్రెచింగ్స్ ఉంటాయి, అది చేయించాలి. అనవసరమైనవి చేయకూడదా? అనవసరం అనే కాదు, స్ట్రక్చర్ మీ బాడీకి ఏం సెట్ అని కాదు, ఏమేమి లేవు, ఈ 4 ఫ్యాక్టర్స్ లో ఏం లేవు, ఫస్ట్ దాని మీద పని చేయాలి. ఏం ఉన్నాయి దానికి ఇంకా స్ట్రాంగ్ చేయాలి. ఓకే, సో నార్మల్గా డైట్ ఫుడ్ ఒకసారి మాట్లాడుకుంటే మనం నార్మల్గా ఇంట్లో తింటాం కదా, ఆ రైస్ కాకుండా బాస్మతి రైస్ తింటే వెయిట్ లాస్ అవుతారు అని అంటున్నారు. సో దానికి ఏమంటారు? అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే న్యూట్రిషన్. ఇప్పుడు న్యూట్రిషన్ డ్రింక్స్ ఉన్నాయి బయట చాలా దగ్గర చూస్తున్నాం, అలాగే సప్లిమెంట్స్ కూడా. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ మీద వస్తే, బాస్మతి రైస్ అయినా సరే, బ్రౌన్ రైస్ అయినా సరే, అది మొత్తం ఒక ఫ్యామిలీ. ఒక పెద్ద అన్న, ఒక చిన్న అన్న, ఒక ఫాదర్, ఒక మదర్, అంతే. పెద్ద తేడా ఏం లేదు. ఏదైతే బాస్మతి క్యాలరీస్ ఇస్తుంది, అదే నార్మల్ రైస్ కూడా అంతే క్యాలరీస్ ఇస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక హైట్ చిన్నగా ఉంది, ఒక హైట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నార్మల్లీ కామన్ పీపుల్ని మనం ఎంత ఏమంటారు, ఎంత మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నాం దీనివల్ల. ఇది తినాలి, అది తినాలి. నార్మల్ మీ ఇంటి ఫుడ్ తినండి, హెల్తీ తినండి, ఆయిల్ కొంచెం తక్కువ వేయండి, బ్యాడ్ ఫుడ్స్ కానీ తినకండి, బయట ఫుడ్ తినకండి, మీరు హెల్తీ ఉంటారు. ప్లస్ ఇంటి ఫుడ్ తినుకుంటా కొంచెం వర్కౌట్ చేయండి. అండ్ ఏదే చెప్పినా, ఇప్పుడు మీల్ ముందు సలాడ్ కానీ, మీల్ తర్వాత వాటర్ కానీ, వాటర్ ఇంటికి కొంచెం పెంచండి. ఇది మొత్తం తింటే మీరు యు ఆర్ వెరీ గుడ్ ఇనఫ్ టు బీ ఫిట్. సెకండ్ థింగ్ కమ్స్ టు సప్లిమెంట్ థింగ్. సప్లిమెంట్లో స్టార్టింగ్ నేను ఎవరికి కూడా సజెస్ట్ చేయ, ఎవరైతే బిగినర్ ఉన్నారో, లైక్ ఎవరైతే ఇప్పుడు జిమ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అంత అవసరం లేదు. ఎందుకంటే బాడీ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నది. మొత్తం బాడీ ఏం ప్రొడ్యూస్ చేస్తలేదు, ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయదు. సో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటాయి, ఆ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. అంత డీప్లో వెళ్ళా మళ్ళీ అర్థం కాదు. సో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్లో అది మన బాడీ ప్రొడ్యూస్ చేయదు, మిగతా 11 ఆల్రెడీ బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకు అవసరం లేదు, ఎందుకంటే 9 దొరుకుతలేవు. ఎందుకంటే మనం బయట నుంచి తీసుకుంటాం. ఐదర్ మీరు ఫుడ్ ఫామ్లో తీసుకోవచ్చు, మీరు ప్రోటీన్ పౌడర్ ఫామ్లో తీసుకోవచ్చు. బట్ అగైన్ ఇన్ దిస్ ఆల్సో కాంట్రవర్సీ. ప్రోటీన్ పౌడర్ కొంతమంది డాక్టర్స్ తీసుకోవద్దు, కొంత డాక్టర్స్ తీసుకుంటారు. బట్ నా ప్రకారం, ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే, ఏదైతే మీరు హెల్దీ లైక్ గుడ్ ప్రొడక్ట్, గుడ్ బ్రాండ్, ట్రస్టెడ్ బ్రాండ్ తీసుకుంటే ఏం కాదు. అది న్యాచురల్ థింగ్, అది మిల్క్తోనే తయారవుతుంది. ఓకే, ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్, మన క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా న్యూట్రిషన్ డ్రింక్ తీసుకుంటూ ఉంటారనమాట. న్యూట్రిషన్ డ్రింక్స్ అంటే ప్యూర్ డ్రింక్స్ ఉంటాయి. మనం ఏవైతే ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ బ్లాక్ వాటర్ కానీ చాలా ఫేమస్ ఉంది, చాలా హెవీ రేట్ ఆఫ్ వాటర్ దగ్గర. అందులో మినరల్స్ కానీ ఏవైతే ఉంటాయి అది ఎక్కువ ఉంటాయి, ఆర్ ప్యూర్ ఫామ్లో ఉంటాయి. అదే తాకుతోడు హిమాలయన్ వాటర్ అయినా సరే, ఇది మనకి అది వచ్చిందాక అది మొత్తం ప్రాసెస్ అయిపోతాయి. దానివల్ల కొంచెం అది ఏదైతే ప్యూర్ ఫామ్ ఆఫ్ వాటర్ ఉంటుంది అది మనకు దొరకదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. విరాట్ కోహ్లీ ప్యూర్ ఫామ్ తాకుతుండు, అదే డిఫరెన్స్, పెద్ద ఏం లేదు, అదే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏముంటుంది. సో డ్రింక్స్ అయినా సరే, సాఫ్ట్ డ్రింక్స్ అయినా సరే, నార్మల్ డ్రింక్స్ అయినా సరే, జీరో క్యాలరీస్, జీరో షుగర్ డ్రింక్స్ ఉంటాయి. అవి మొత్తం మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని. ఆ జీరో షుగర్లో వాళ్ళు ఏమేమో యాడ్ చేస్తారు, మళ్ళీ కెమికల్స్ కానీ, సమ్ ఆర్టిఫిషియల్ షుగర్స్ కానీ. అది కూడా మన బాడీకి లైక్ వద్దు, బాడీకి అది నచ్చదు, బాడీ అది డిజాల్వ్ చేసుకోదు. సో బెటర్ టు అవాయిడ్. బట్ అప్పుడప్పుడు మనం తాగొచ్చు, లిమిట్లో తాగితే ఏం కాదు. న్యూట్రిషన్ డ్రింక్స్ కానీ సప్లిమెంట్స్ కానీ లిమిట్లో సప్లిమెంట్స్ ఓన్లీ ప్రోటీన్ పౌడర్ గురించి మాట్లాడినా, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉంటాయి. లైక్ విటమిన్ సప్లిమెంట్స్ ఉంటాయి, లైక్ మల్టీవిటమిన్స్ కానీ, విటమిన్స్, వెరైటీ ఆఫ్ విటమిన్స్ కానీ, క్రియేటిన్ కానీ, చాలా టైప్స్ ఆఫ్ తీసుకోవచ్చా? నార్మల్ తీసుకోవచ్చు, బట్ స్టార్టింగ్లో నేను రికమెండ్ చేయను, ఎందుకంటే స్టార్టింగ్లో బాడీకి అంత అలవాటు లేదు. ఫస్ట్ మీరు డైట్, ఇంటి ఫుడ్ తిని వర్కౌట్ స్టార్ట్ చేయండి. 3-6 months తర్వాత, 1 year తర్వాత మీ గోల్ ఏమైనా స్పెసిఫిక్ ఉంది. ఎగ్జాంపుల్ ఒక బాయ్ ఉన్నాడు, గోల్ ఉంది నాకు మసిల్ పెంచాలని, కొంచెం మసిల్ 3-6 months అయిపోయింది, అప్పుడు అతను తీసుకోవచ్చు. మీ గోల్ ఏం లేదు, మీరు ఓన్లీ ఫిట్ ఉండాలంటే మీకు ఏం అవసరం లేదు. అది మీరు ఓన్లీ ఇంటి ఫుడ్ కానీ తిని మీరు వర్కౌట్ చేస్తే ఇనఫ్. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. నార్మల్గా అందరు ఒకటే ఫుడ్ తింటూ ఇప్పుడు మంచిగా డైట్ అంతా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్న టైంలో మళ్ళీ నువ్వు నార్మల్ లైఫ్లోకి వచ్చి నార్మల్ లైఫ్ స్టైల్, మళ్ళీ నార్మల్ రైస్ ఇవన్నీ తింటూ ఉంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది? అదే స్టార్టింగ్ అన్నా కదా, స్టార్టింగ్ నుంచి మనం నార్మల్ ఫుడ్, మన ఇంటి ఫుడ్ తింటే ఏం ప్రాబ్లం కాదు.
ఎందుకంటే మనం పర్మనెంట్ అదే తినాలి కదా ఫ్యూచర్లో. అవును. అది మనం లాంగ్ టర్మ్ తినలేము. ఇప్పుడైతే మనం ఏం తింటున్నాం, కీటో అయినా సరే, హై కార్బ్ లో ప్రోటీన్, అది మొత్తం లైక్ హై ప్రోటీన్ లో కార్బ్ అయినా సరే, అది మనం లాంగ్ టర్మ్ మనం చేయలేం, మనం సఫర్ చేయలేం. సో ఎప్పుడైనా మనం స్టార్టింగ్ నుంచే బ్యాలెన్స్ డైట్ ఫాలో అయితే ఫ్యూచర్లో మనం అది కంటిన్యూ చేయొచ్చు. టిప్ చెప్పొచ్చు కదా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ ఏమైనా మా కోసం? వెయిట్ లాస్ టిప్ అంటే సింపుల్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగారు వెయిట్ లాస్ అయినా సరే, మ్యాక్సిమం మంది ఇట్లా ఉన్నారు, వాళ్ళకి అసలు ఏం అనిపిస్తలేదు వెయిట్ లాస్ అవద్దు, నాకు వెయిట్ లాస్ అవ్వాలని. మీరు అనిపించింది మీరు అంటున్నారు. మ్యాక్సిమం పీపుల్ అంటే వాళ్ళకి అనిపిస్తలేదు కూడా నాకు వెయిట్ లాస్ అవ్వాలని. వాళ్ళ గురించి ఒకటి చెప్తా. సో లైక్ వెయిట్ లాస్ అయినా సరే ఏమైనా సరే, మీరు మీకోసం వెయిట్ లాస్ అవ్వకండి, మీ వచ్చే జనరేషన్ కోసం మీరు ఫిట్ ఉండండి. ఎందుకంటే ఎవరైతే మీరైతే ఇప్పుడు ఉన్నారో అది డెఫినెట్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది మీ పిల్లలు. సో చిన్నప్పటి నుంచి ఎగ్జాంపుల్ మీరు ఫ్యాట్ ఉన్నారు, మీ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ఫ్యాట్ ఉంటారు. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా మీకు అర్థం కాకపోతే ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయండి. హాస్పిటల్ విజిట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ని చూడండి, ఎవరైతే దీని వల్ల సఫర్ అవుతున్నారో, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో. ఆ ప్రాబ్లం ఓకే మీరు ఫేస్ చేస్తున్న రెడీ అంటే మీరు ఎట్లనే అట్లనే ఉండరు. మీరు ఫ్యూచర్లో గాడ్ గ్రేస్ పోవద్దు, బట్ వెళ్ళిపోతారు. సో వద్దు, నేను ఆ ప్రాబ్లంలో వద్దంటే మీరు ఇప్పటి నుంచి మీరు ఒక యాక్షన్ తీసుకుంటే కొంచెం మీ పిల్లలకు కానీ, మీ వైఫ్కి కానీ, మీ వచ్చే జనరేషన్ కానీ చాలా హెల్తీ ఉంటారు. వెయిట్ లాస్ టిప్ కానీ వెయిట్ గెయిన్ టిప్ అంటే ఏం లేదు, మీ ఇంటి ఫుడ్ బ్యాక్ టు ద సేమ్ రొటీన్. ఎందుకంటే నేను ఎందుకు ఇంత దీనికి కన్ఫ్యూజ్ చేస్తలే, కామన్ పీపుల్ విని వదిలేస్తారు దీనికి. సో ఫర్ ద కామన్ పీపుల్ అంటున్నా, ఇంటి ఫుడ్ మీరు తింటే ఏదైతే మీరు నడుస్తుంది, కొంచెం బ్యాడ్ ఫుడ్ కానీ మీరు తెలుసుకుంటే హెల్తీ ఉంటారు. బట్ సెకండ్ థింగ్ ఇస్ లైక్ మీరు వర్కౌట్ ఏమైనా స్టార్ట్ చేయాలి. లేడీస్ ఉంటే మీరు ఇంట్లో స్టార్ట్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు. జిమ్కి వెళ్తే ఇంకా మంచిది. వద్దు నేను జిమ్కి వెళ్ళా నాకు షై అంటే మీరు ఇంట్లో కూడా వర్కౌట్ చేయొచ్చు. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. సో మీరు మెన్స్ ఉంటే కంపల్సరీ జిమ్కి వెళ్ళండి, స్ట్రెంత్ వర్కౌట్ చేయండి. సో ఈ 2 థింగ్సే ఉన్నాయి. సెలబ్రిటీస్ అయినా సరే, కామన్ పీపుల్కి పెద్ద ఏం డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళు అదే చేస్తారు, బట్ వాళ్ళు ఒక సెపరేట్ ప్లేస్ చేస్తారు, మీరు సెపరేట్ ప్లేస్ చేస్తారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అందులో ఇద్దరు. ఓకే ఓకే. సో ఆల్ ఆర్ సేమ్. సో మన లైఫ్ స్టైల్ని ఇప్పటి నుంచే చేంజ్ చేసుకుంటే ఫ్యూచర్లో బెటర్గా ఉంటాం, ప్రాబ్లంలో కొంచెం సేఫ్ ఉంటాం, కొంచెం సేఫ్గా ఉంటాం. అవును, దానివల్ల ఇప్పుడు ఉండే డేంజర్ జోన్ కంటే ఇంకొంచెం బెటర్గా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. పాస్ట్లో మన ఫాదర్స్ అయినా సరే, ఫాదర్స్ అయినా అంతా చేయకుండా అయినా వాళ్ళు ఫిట్ ఉండే. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు హార్డ్ వర్క్ అయినా సరే, వాళ్ళు ఎక్కువ నడిచేవారు, వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ చేసేవారు. మన ఆర్గానిక్ ఫుడ్ లేదు, స్విగ్గీ జొమాటో వచ్చి మనకి ఇంకా లేజీ అనిపించింది. సో ఏమైనా సరే ఆర్డర్ చేస్తే ఒక క్లిక్ చేస్తే మన ఇంట్లో ఆర్డర్ వస్తుంది. సో ఇంకా మనం లేజీ అయిపోయినాం. సో దానివల్ల మనం ఒక ఎఫెక్ట్ కొంచెం 1 hour డైలీ ఎఫెక్ట్ పెడితే మనం హెల్దీ ఉంటాం. లేకుంటే మనం చాలా కష్టంలో ఉన్నాం, డేంజరస్లో ఉన్నాం. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద డేంజర్ జోన్. మనం ఏం చేయకుండా ఇంకా డేంజర్స్లో ఉన్నాం, మనం వెళ్తున్నాం. ఓకే. సో థ్యాంక్ యూ నిజంగా.